ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియా త్వం మాం నిరీక్ష్య శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్షశ్రియందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29 తిథి ద్వాదశి రాత్రి 10:48 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 7:01 వరకు. వర్జం మధ్యాహ్నం 2:44 నుంచి 4:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:07 నుంచి 11:54 వరకు. అమృతకాలం రాత్రి 11:58 నుంచి 1:31 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం త్రిపుష్కర యోగం. ఇది ఉదయం 7:01 ప్రారంభమై 10 గంటల రాత్రి 10:48 వరకు ఉంది. కారణం ఏమిటి అంటే మనకు ద్వాదశి అనేటువంటిది రాత్రి 10:45 వరకు ఉంది. పూర్వాషాఢ ఉదయం 7:01 అయిపోతుంది. ఉత్తరాషాఢ తర్వాత వస్తుంది. ఈ ఉత్తరాషాఢ అనేటువంటిది త్రిపాది నక్షత్రం, అలాగే మంగళవారం, ద్వాదశి, ఈ మూడిటి యొక్క సమ్మేళనము కూడా మనకు ఉదయం 7:01 నుంచి రాత్రి 10:45 వరకు ఉంది. కాబట్టి ఆ సమయం అంతా కూడా త్రిపుష్కర యోగం ఉంది. విశేషించి సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి ప్రదోషకాల పూజ చేసుకోవాలి. అది త్రిపుష్కర యోగంలో చేసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ ఆ పూజ చేసుకునేటువంటి భాగ్యం మనకు అప్పుతుందన్నమాట. అదేవిధంగా ఈ ప్రదోషకాలార్చన వలన వ్యక్తికి ఏ లోపాలు లేకుండా సకల సంపదలను, మానసిక ప్రశాంతిని, అతి ముఖ్యంగా ఆరోగ్యాన్ని, గండదోషముల నివారణను, ఇలా ఎన్నో ఫలితాలు పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. తృప్తి లేని వానికి ఏమిచ్చినా ఆనందం కలగదు. భక్తుడికి వివిధ జీవన విధానాలు వర్తించవు. భక్తే జీవితం.